Good morning to everyone. This is Markham Sirisha, PCT in MLT, KGBB Manipur. Today we are discussing about the antigen and the antibody reactions. This topic is a continuation of this yesterday's class, that is a basic immunology unit. So this is also the one of the part in the second unit of the microbiology paper 2 in your second year. So the today's topic name is antigen and the antibody reactions. ఇది వచ్చేసి నిన్న ఎస్టర్డే క్లాస్కి కంటిన్యూయేషన్ క్లాస్ అమ్మ. సో వచ్చేసి నిన్న మనము ఏం చెప్పుకున్నాము, వాట్ ఈస్ మెన్ బై ద ఇమ్యూనిటీ, టైప్స్ ఆఫ్ ద ఇమ్యూనిటీ వీఆర్ డిస్కస్డ్ ఎస్టర్డే. నౌ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ద యాంటీజన్ అండ్ ద యాంటీబాడీ రియాక్షన్స్. ఎస్టర్డే వీ డిస్కస్డ్ అబౌట్ ద వాట్ ఈస్ మెన్ బై ద యాంటీజన్ అండ్ వాట్ ఈస్ మెన్ బై ద యాంటీబాడీ. సో యాంటీజన్ మీన్స్ the substances which induces the immune response in a human body are known as antigens. ఏవైతే సబ్స్టెన్సెస్ హ్యూమన్ బాడీలో యాంటీబాడీస్ని ఇండ్యూస్ చేయగలుగుతున్నాయో వాటినే మనము యాంటీజన్స్ అని చెప్పుకున్నాము. సో ది ఎగ్జాంపుల్స్ ఫర్ ద యాంటీజన్స్ ఆర్ వైరసెస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం, ఎదర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్. సో ఆల్రెడీ we discussed about the antigens topic in the previous class. Now we discussed about the antigen antibody reactions, nothing but the reaction between the antigen and antibody, how the reaction takes place, either the precipitation reaction or the agglutination reactions, like that we discussed in this topic. So coming to the introduction part in the antigen antibody reactions, the first coming the definition of the antigen and antibody reaction. The antigen and the antibodies combine specifically with each other. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం జరుగుతుంది, యాంటీజన్స్ నెక్స్ట్ యాంటీబాడీస్ అనేవి కూడా మనకు కంబైన్ స్పెసిఫికల్లీ, అంటే ఒక స్పెసిఫిసిటీని మెయింటైన్ చేస్తూ ఇవి రెండు కలిసి మనకు ఒక రియాక్షన్ అనేది జరిగితే దాన్నే మనము యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ అని అంటాము. This interaction between the antigen and the antibody is known as the antigen antibody reaction. So ఏదైతే ఈ ఇంట్రాక్షన్ ఉందో వేటి మధ్యన, యాంటీజన్ అండ్ యాంటీబాడీ మధ్యన ఉన్న ఇంట్రాక్షన్ని మనం ఏమంటున్నాము, యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ అని అంటాము. సో దిస్ మే బి అబ్రివేటెడ్ యాజ్, సో దీన్ని మనము షార్ట్ ఫామ్లో ఎలా చెప్తాము అంటే AG-AB రియాక్షన్ అని చెప్తాము. Nothing but the antigen is denoted as AG in the short form and the antibody is denoted as AB in the short form. So దీన్ని మనం ఎలా అబ్రివేట్ చేసాము, షార్ట్ ఫామ్లో AG-AB రియాక్షన్స్ అని చెప్తాము. సో దీస్ ఫార్మ్స్ ద బేసిక్స్ ఫర్ ద హ్యూమరల్ ఇమ్యూనిటీ ఆర్ ద యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ మన బాడీలో 2 టైప్స్గా పర్ఫామ్ అవుతుందమ్మా. ఒకటి వచ్చేసి హ్యూమరల్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేవి ఉంటుందన్నమాట. సో ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీలో మనకు ఈ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ ద్వారానే మనకు యాంటీజన్స్ అనేటివి చంపబడతాయి బాడీలో. దీస్ రియాక్షన్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కాజింగ్ ఏజెంట్స్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద నాన్ స్పెసిఫిక్ యాంటీజన్స్. సో ఇవి వచ్చేసి మనకు ఈ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఏదైనా యాంటీజన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు డిసీజ్ని కాజ్ చేయకుండా ఉండడానికి, నెక్స్ట్ యాంటీజన్స్ని చంపడానికి కానీ, నెక్స్ట్ ఏమన్నా స్పెసిఫిసిటీ లేని యాంటీజన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ రియాక్షన్స్ అనేవి మన బాడీలో పర్ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ స్లైడ్, when the antigen antibody reactions occurs in the in vitro means that is the laboratory conditions. So ఈ ల్యాబొరేటరీ కండిషన్స్లో మనం యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేటివి జరిపినట్టయితే వాటిని మనము సెరలాజికల్ రియాక్షన్స్ అని అంటాము. ఏమంటాము, ది యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ విచ్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా, ల్యాబొరేటరీలో మనము యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరిపితే వాటిని మనము సెరలాజికల్ రియాక్షన్స్ అని అంటాము. The reactions between the antigen and the antibody occur in the 3 stages. సో ఈ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరగడం మనకు 3 స్టేజెస్లో అనేది జరుగుతుంది. సో ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ద రియాక్షన్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్. సో ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ద సెకండ్ స్టేజ్ లీడ్స్ టు ద విజిబుల్ ఈవెంట్. సో ఇక్కడ సెకండ్ స్టేజ్లో మనకు
కొన్ని విజిబుల్ ఈవెంట్స్ అనేటివి కనిపిస్తాయి. ఆ విజిబుల్ ఈవెంట్స్ ఏంటి అంటే ఆ రియాక్షన్ అనేది ప్రెసిపిటేట్ అవ్వడము, అగ్లూనిటేషన్ అవ్వడము, ఇది మనకు సెకండ్ స్టేజ్లో జరుగుతుంది. ద థర్డ్ స్టేజ్ ఇంక్లూడ్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఏజే అండ్ ఇట్స్ న్యూట్రలైజేషన్. సో థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ యాంటీజన్స్ అనేటివి డిస్ట్రక్ట్ అన్న అవుతుంటే లేకపోతే న్యూట్రలైజేషన్ అన్న అవుతుంటాయి. అంటే డిసీజ్ని అవి కాజ్ చేయకుండా ఉండేటట్టుగా అవి న్యూట్రల్ అవ్వడం అన్న జరుగుతుంది. సో యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ మనకి ఎలా జరుగుతాయి? 3 స్టేజెస్లో జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మనకు యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో మనకు విజిబుల్ ఈవెంట్స్ అనేటివి లైక్ ప్రెసిపిటేషన్, అగ్లూటేషన్ అనేటివి జరుగుతుంది. థర్డ్ స్టేజ్లో మనకి న్యూట్రలైజేషన్ కానీ యాంటీజన్స్ అనేటివి కానీ డిస్ట్రక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అన్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్. సో యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్లో మనకు కొన్ని సైలెంట్ ఫీచర్స్ ఉంటాయి. స్పెసిఫిసిటీ ఆఫ్ అన్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్. సో సమ్ ఆఫ్ ద యాంటీజన్ బైండింగ్ సైట్స్ అనేటివి పర్ఫెక్ట్ యాంటీబాడీస్గా రియాక్ట్ అవుతాయి. సో అట్లా స్పెసిఫిసిటీని చూపిస్తుంది. ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. బైండింగ్ సైట్ ఆఫ్ యాంటీజన్ అండ్ యాంటీబాడీ రియాక్షన్, ఎక్కడ ఏ సైట్లో బైండ్ అవుతున్నాయి, ఏ ఫోర్స్తో సైట్ బైండ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద స్పెసిఫిసిటీ ఆఫ్ అన్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్. Specificity refers to an ability of an individual antibody combining the site to react with only one antigenic determinant. So ఇక్కడ వచ్చేసి some of the antigenic determinantsకి మాత్రమే రికగ్నైజ్ చేసుకొని వాటికి బైండ్ అవుతాయి అన్నమాట. సో బేస్డ్ అపాన్ ద స్ట్రక్చర్ అని అనుకోవచ్చమ్మా. సో ఇక్కడ మనకు ఈ ఎపిటోప్స్ దగ్గర కరెక్ట్గా యాంటీబాడీస్ని సూట్ అయ్యే స్ట్రక్చర్స్ ఉంటే అవి ఈజీగా వాటితో బైండ్ అయిపోతాయి. అంటే నథింగ్ బట్ స్పెసిఫిసిటీని చూపిస్తున్నాయి. ఎలా అంటే అలా బైండ్ అవ్వకుండా సమ్ ఆఫ్ ద స్పెసిఫిసిటీని ఇవి మనకు చూపిస్తున్నాయి. ఆ స్పెసిఫిసిటీని ఎవరు చూపిస్తున్నారు అంటే యాంటీజెనిక్ డిటర్మినెంట్ అనే ద్వారా మనకి ఇక్కడ స్పెసిఫిసిటీ ఆఫ్ అన్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆర్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ పాపులేషన్ ఆఫ్ ద యాంటీబాడీ మాలిక్యూల్స్ టు రియాక్ట్ విత్ వన్ యాంటీజన్. సో వన్ యాంటీజన్తో ఇద్దరు వన్ యాంటీబాడీ అన్నా రియాక్ట్ అవ్వచ్చు, లేదు వన్ యాంటీజన్కి ఎక్కువ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద యాంటీబాడీస్ అనేవి కూడా మనకు వాటితో బైండ్ అయిపోయి మనకు యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద యాంటీబాడీ ప్రొడ్యూస్ అగైనెస్ట్ ద లెన్స్ ఆఫ్ అన్ యాంటీజన్ విల్ రియాక్ట్ ఓన్లీ విత్ ద లెన్స్ యాంటీజన్. సిమిలర్ ద యాంటీబాడీ ప్రొడ్యూస్ అగైనెస్ట్ ద కిడ్నీ యాంటీజన్ విల్ రియాక్ట్ ఓన్లీ విత్ ద కిడ్నీ యాంటీజన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ మనకు యాంటీజన్స్లో ఒకవేళ లెన్స్ యాంటీజన్ అనేది ఉంటే యాంటీబాడీలో కూడా లెన్స్ యాంటీబాడీ అనేటివి వెళ్ళి వాటితో రియాక్ట్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కిడ్నీ యాంటీజన్ ఉంటే కిడ్నీ యాంటీబాడీసే వెళ్ళి వాటితో, అంటే ఇక్కడ స్పెసిఫిసిటీని మనకి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంది అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇమ్యూన్ కాంప్లెక్స్. అండ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఇంటిగ్రల్ బైండింగ్ ఆఫ్ అన్ యాంటీబాడీ టు ఏ సూటబుల్ యాంటీజన్. సో ఇమ్యూన్ కాంప్లెక్స్ అనేది మనకు ఎప్పుడు గట్టిగా స్థిరంగా ఫామ్ అవుతుంది అంటే సూటబుల్ యాంటీజన్ ఉన్నప్పుడు సూటబుల్ యాంటీబాడీ, ఇవి రెండు సూటబుల్ అయితేనే అవి రెండు కలిసి మనకు ఒక గ్రేటెస్ట్ ఇమ్యూన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయగలుగుతుందన్నమాట. ద బౌండ్ యాంటీజన్ యాక్టింగ్ యాజ్ ఎ స్పెసిఫిక్ ఎపిటోప్. సో ఇక్కడ మనకు యాంటీజన్లో ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ ద ఎపిటోప్. ఎపిటోప్ అంటే ఏదైతే యాంటీజన్లో యాంటీబాడీని ప్లేస్ అయ్యే చోటునే మనము ఎపిటోప్ అని అంటాము. సో వేర్ ద యాంటీజన్ అయిన యాంటీబాడీ రియాక్ట్స్, అంటే ఎక్కడైతే కంబైండ్ అవుతాయో ఆ ప్లేస్ని మనము ఎపిటోప్ అంటాము. సో ఆ ఎపిటోప్ దగ్గర మనకు స్పెసిఫిక్ యాంటీజెనిసిటీ మెయింటైన్ చేసింది అంటే స్పెసిఫిక్ యాంటీబాడీ వెళ్ళి అక్కడ ఎపిటోప్ దగ్గర మనకు యాంటీజన్తో కలిసి మనకు ఒక ఇమ్యూన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో మెకానిజం ఆఫ్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ లీడ్ టు ద ఇన్ఫ్లమేషన్. సో ఖచ్చితంగా మనకు డ్రగ్ పనిచేస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది, మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము, ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు సమ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏమవుతుంది, అక్కడ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేటివి జరుగుతుంటాయి. యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరిగినప్పుడు మనకు సమ్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారానే మనకు కొంచెం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే అక్కడ ఖచ్చితంగా మనకు యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది
జరిగింది. అంటే యాంటీజెన్స్ అనేటివి యాంటీజెనిక్ డిటర్మినెంట్ని చూపించుంటుంది, యాంటీబాడీస్ అనేటివి యాక్టివేట్ అంటే రెండు కలిసి మనకు ఇమ్యూన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎఫ్సి రిసెప్టార్స్ మీడియేటెడ్ సెల్ యాక్టివేటెడ్ ట్రిగర్. సో ఇక్కడ వచ్చేసి ఇది డీటెయిల్ టాపిక్స్లో ఉంటుంది, మీకు ఇంతగా ఇమ్యూనాలజీ అవసరం లేదు. సో ఎఫ్సి రిసెప్టార్స్ అనేటివి సెల్ యాంటీబాడీస్ దగ్గర ఉంటాయేమో. సో ఈ ఎఫ్సి రిసెప్టార్స్ వచ్చేసి మనకు ఇట్లా సెల్యులర్ రెస్పాన్స్ని ట్రిగర్స్ చేసి ఫాగోసైటోసిస్ కానీ లేకపోతే యాంటీ డిపెండెంట్ సెల్యులర్ టైక్సాసిటీ కానీ ఇట్లా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ చెప్పి మనకు ఆ యాంటీజెన్స్ని చంపేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుందంటే యాంటీజెన్ యొక్క ఎపిటోప్ దగ్గర యాంటీబాడీ వచ్చి బైండ్ అయిపోయి మనకు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో బైండింగ్ సైట్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. సో ఇక్కడ బైండింగ్ సైట్ ఆల్రెడీ చెప్పాను, ఈ యాంటీజెన్ యాంటీబాడీకి ఏమేమి కావాలి స్పెసిఫిసిటీలో సైలెంట్ ఫీచర్స్లో మనము బైండింగ్ సైట్ కూడా చెప్పాము. ఈ బైండింగ్ సైట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఎపిటోప్స్. సో ఈ ఎపిటోప్స్ అనేవి మనకు ఎక్కడుంటాయి, యాంటీజెన్ మీద ఒక యాంటీజెనిక్ డిటర్మినెంట్ సైట్స్ని మనము ఎపిటోప్ అంటాము. ఈ ఎపిటోప్ దగ్గరనే మనకు యాంటీబాడీ వచ్చేసి మనకు అక్కడ ఫిక్స్ అయ్యి మనకు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ ద యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. సో ఇక్కడ మనము కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద యూనిట్, దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ అన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ పార్ట్ని కవర్ చేస్తాం. నథింగ్ బట్ ఇంట్రడక్షన్ పార్ట్ అంటే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ సైలెంట్ ఫీచర్స్ ఉంటే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఇవి చెప్తున్నాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ యాంటీజెన్. సో ఈ టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఎన్ని రకాలుగా జరుగుతాయి అనేది మనం ఇక్కడ చూస్తాము. సో ద టైప్స్ ఆఫ్ ద యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఆర్ ద ప్రిసిపిటేషన్ రియాక్షన్స్, అగ్గ్లుటినేషన్ రియాక్షన్స్, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ రియాక్షన్స్, ELISA, that is the enzyme linked immunosorbent assay reactions. Next, immunofluorescent reactions. By these 5 types the antigen antibody reactions are occurred. So coming to the first type, the antigen antibody reaction, that is the precipitation reaction. So ఇక్కడ precipitation అంటే ఏంటి, సో precipitation అంటే గడ్డ కట్టడం అమ్మ, ఓకేనా. సో ఈ precipitation అంతా ఫామ్ అయిపోయి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తున్నాము, ప్రిసిపిటేట్ అవ్వాలి అంటే కిందికి పడిపోయి వాటర్ కంటెంట్ అంతా పైకి తేలాలి. ఇప్పుడు మనం మజ్జిగను బాగా మజ్జిగ చేసామనుకోండి. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రిసిపిటేషన్ రియాక్షన్ ఇస్ బటర్ మిల్క్. సో మనం మజ్జిగ చేసేటప్పుడు కర్డ్ని తీసుకుంటాం, వాటర్ని తీసుకొని బాగా మిక్సప్ చేసినప్పుడు రెండు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు మిక్స్ అయిపోతాయి. సమ్ టైమ్ దాన్ని కలపకుండా మనం ఒక సైడ్కి పెట్టేసినప్పుడు ఈ మజ్జిగ అంతా కూడా ద కర్డ్ ఫామ్ ఏదైతే మనకు బటర్ మిల్క్లో కర్డ్ ఉంటుందో ఆ కర్డ్ అంతా కూడా మనకు ఆ టమ్లర్ యొక్క కిందకి వచ్చేస్తుంది, పైన ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆ కర్డ్ అంతా కూడా కిందికి ప్రిసిపిటేట్ అవుతుందన్నమాట. సో కర్డ్ అనేది కొంచెం హయ్యర్ మాలిక్యూల్ కదా, సో అది కిందికి ప్రిసిపిటేట్ అయిపోయి మనకు వాటర్ కంటెంట్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ప్రిసిపిటేషన్ రియాక్షన్. సో ఇక్కడ చూడండి, when a soluble antigen combines with the antibody in the presence of an electrolyte NaCl. సో ఇక్కడ వచ్చేసి మనకు యాంటీజెన్స్ యాంటీబాడీస్ రెండు కూడా ఒక సాల్యుబుల్ ఎలక్ట్రోలైట్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఉన్న మీడియాలో మనకు యాంటీజెన్స్ యాంటీబాడీ అనేవి పర్ఫెక్ట్ టెంపరేచర్ దగ్గర పర్ఫెక్ట్ pH దగ్గర చేస్తే ఇట్ ఫార్మ్స్ అ ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేషన్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేషన్ కాంప్లెక్స్ అనేది ఇది ఫామ్ చేస్తుంది అనమాట. ది యాంటీబాడీ కాజింగ్ ద ప్రిసిపిటేషన్ ఈస్ కాల్డ్ ద ప్రిసిపిటిన్. సో ఇక్కడ మనకి ప్రిసిపిటేషన్ రియాక్షన్స్లో ప్రిసిపిటిన్ ఎవరు ఫామ్ చేస్తారు అంటే యాంటీబాడీస్ అనేటివి ఫామ్ చేసే వాటిని మనము యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ దట్ ఈస్ ద ప్రిసిపిటేషన్ రియాక్షన్ అని చెప్తాము. సో ఇక్కడ చూడండి, యాంటీజెన్స్ ఉన్నాయి, యాంటీబాడీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చెప్పాము, 3 స్టేజెస్లో మనకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అని చెప్పాము. ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమవుతుంది, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమవుతుంది, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది అంటే యాంటీబాడీస్ ప్లస్ యాంటీజెన్స్ గివ్స్ రైజ్ టు ద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్.
నెక్స్ట్ కమింగ్ ఈ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ అనేవి మనకు 2 మీడియాస్లో జరగవచ్చు. అది లిక్విడ్ మీడియాలో అయినా జరగవచ్చు, జెల్ మీడియాలో అయినా జరగవచ్చు. జెల్ అంటే నథింగ్ బట్ మనం అగ్రోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లోనే చేస్తాము. అంటే అగార్ని యూజ్ చేసుకొని మనము ఈ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ అంటే నథింగ్ బట్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్లో మనము ప్రిసిపిటేషన్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం జెల్ మీడియాలో అయినా చేయొచ్చు, లిక్విడ్ మీడియాలో అయినా కూడా చేయొచ్చు. సో ప్రిసిపిటేషన్ ఇన్ ద లిక్విడ్లో అయితే ఎలా జరుగుతుందో చూడండి. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ పర్ఫార్మ్ బై ప్లేసింగ్ ఏ కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ ద యాంటీబాడీ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఏ ట్యూబ్ బై యాడింగ్ ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ద యాంటీజెన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ని తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్స్లో మనము అన్ని టెస్ట్ ట్యూబ్స్లో కూడా సమానంగా యాంటీబాడీస్ని వేస్తాము. కానీ అన్ని టెస్ట్ ట్యూబ్స్లో యాంటీజెన్స్ అనేవి మనము స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ ఒక 10 ml యాంటీజెన్ వేసినాం అనుకోండి, సెకండ్ ట్యూబ్లో 20 ml, థర్డ్ ట్యూబ్లో 30 ml, ఫోర్త్ ట్యూబ్లో 50 ml, ఫిఫ్త్ ట్యూబ్లో 60 ml. సో ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కానీ యాంటీబాడీస్ అనేవి ప్రతి ట్యూబ్లో కూడా సమానంగా నథింగ్ బట్ 50 ml వేసుకున్నామని అనుకోండి. సో అలా వేసుకుంటున్నప్పుడు మనకు ప్రిసిపిటేషన్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రిసిపిటేషన్ కర్వ్ని మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినప్పుడు సో మనం ఫస్ట్ ట్యూబ్లో ఏమవుతుంది, యాంటీబాడీస్ అనేవి 50 ml ఉన్నాయి, యాంటీజెన్స్ అనేటివి 10 ml ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు యాంటీబాడీ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, యాంటీజెన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సెకండ్ ట్యూబ్కి వచ్చేసరికి 50 ml యాంటీబాడీస్ ఉన్నాయి, 20 ml యాంటీజెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా యాంటీబాడీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ ట్యూబ్కి వచ్చేసరికి మనకు 50 ml యాంటీబాడీస్ ఉన్నాయి, తర్వాత 30 ml అనేవి యాంటీజెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకు యాంటీబాడీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు యాంటీబాడీ ఎక్సెస్ జోన్గా మనకు ఈ 4 ట్యూబ్స్ని చెప్పుకుంటాం. ఫస్ట్ 4 ట్యూబ్స్ని. నెక్స్ట్ 5th ట్యూబ్లో మనకు జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఇక్కడ కరెక్ట్గా 50 ml ఆఫ్ యాంటీజెన్స్ ఉన్నాయి, నెక్స్ట్ 50 ml ఆఫ్ యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకు జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 6th ట్యూబ్ నుంచి 10th ట్యూబ్ వరకు మనకు యాంటీజెన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, యాంటీబాడీస్ అనేటివి తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు అక్కడ యాంటీజెన్ ఎక్సెస్ జోన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా అమ్మ? సో ఇలాగ మనము ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ని మనము లిక్విడ్ మీడియాలో చేసినప్పుడు మనం యాంటీబాడీస్ని సేమ్గా తీసుకొని యాంటీజెన్స్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకు ప్రిసిపిటేషన్ కర్వ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రిసిపిటేషన్ కర్వ్లో మనము 3 జోన్స్ అనేవి చూస్తామని ఆల్రెడీ చెప్పేశాను. జోన్ ఆఫ్ యాంటీబాడీ యాక్సిస్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ యాంటీబాడీస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. జోన్ ఆఫ్ ఈక్వలెన్స్ దగ్గర యాంటీజెన్స్ యాంటీబాడీస్ సమానంగా ఉంటాయి. జోన్ ఆఫ్ యాంటీజెన్ యాక్సిస్ దగ్గర మనకు యాంటీజెన్స్ అనేటివి మనకు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ప్రిసిపిటేషన్ ఇన్ జెల్ వచ్చేసి మనకు రేడియల్ ఇమ్యూనో డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా మనము ఈ ప్రిసిపిటేషన్ ఇన్ జెల్ అనేది చూస్తాము. సో ఇన్ దిస్ మెథడ్ అగరోస్ జెల్ ఆర్ ద సిమిలర్ జెల్స్ ఆర్ యూజ్. ఆల్రెడీ చెప్పాను, జెల్ అంటేనే మీరు నథింగ్ అగరోస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో దీన్ని మనం పెట్టి ప్లేట్స్లో అయినా చేయొచ్చు, లేకపోతే ప్లేట్స్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే both the antigens and the antibodies diffuses freely in the gel system in all directions. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ జెల్ అనేది మనం వేసినప్పటికీ కూడా దీంట్లో యాంటీజెన్స్ కానీ యాంటీబాడీస్ కానీ మనము ఈ జెల్లో వేస్తే అవి అన్ని డైరెక్షన్స్లో ఈజీగా వాటిని డిస్ట్రిబ్యూట్ అనేటివి చేసుకుంటాయి అనమాట. సర్టెన్ పాయింట్ దగ్గర మనకు ఈ రేట్ ఆఫ్ ద డిఫ్యూజన్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెన్స్ జోన్ ఆఫ్ ద ఈక్వలెన్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకు స్మైలీస్ అనేటివి ఫామ్ అవుతాయి నాన్న. సో ఇది మీకు హయ్యర్ క్లాసెస్లో మళ్ళీ చదివితే మీకు అక్కడ ఈ ప్రిసిపిటేషన్ ఇన్ జెల్స్లో మీకు 3 టైప్స్ ఆఫ్ స్మైలీస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ స్మైలీస్ అంటే నథింగ్ బట్ జోన్ ఆఫ్ ఇవి అనమాట. జోన్ ఆఫ్ యాంటీజెన్ యాక్సిస్, జోన్ ఆఫ్ ఈక్వలెన్స్, జోన్ ఆఫ్ ద యాంటీబాడీ యాక్సిస్. ఇవే మనకు 3 కర్వ్స్ నథింగ్ బట్ స్మైలీస్ లెక్క ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు ఇవంతా కూడా మనము ఒక ప్లేట్ అగరోస్ ప్లేట్లో మనం చేసినప్పుడు ఈ రియాక్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఇలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసినప్పుడు అగార్ మ్యాట్రిక్స్లో ఇక్కడ స్క్వేర్ ఫామ్ అంటే మన పెట్రీ ప్లేట్ మీద చేసినప్పుడు ఫస్ట్ యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత దాని మీద మనం యాంటీజెన్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు మధ్యలో ప్రిసిపిటేషన్ ఫామ్ అయిన దగ్గర యాంటీజెన్ యాంటీబాడీస్ అనేవి జోన్ ఆఫ్ ఈక్వలెన్స్లో వచ్చింటాయి అనమాట. సో ప్రిసిపిటేషన్ తర్వాత మళ్ళీ ప్రిసిపిటేషన్ అనేది ఫామ్ అవ్వదు, అక్కడ యాంటీజెన్స్ అనేటివి
ఎక్కువ ఉంటాయి. సో ఇలా 3 జోన్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అగ్లూటినేషన్ రియాక్షన్స్. సో వెన్ ఏ పర్టికులర్ యాంటీజన్ ఈజ్ మిక్స్డ్ విత్ ద యాంటీబాడీ. సో ఒక పర్టికులర్ యాంటీజన్ యాంటీబాడీతో మిక్స్ అయినప్పుడు మనకు అగ్లూటిన్స్ అంటే క్లమ్స్ అంటే గడ్డ కట్టిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆ గడ్డ కట్టిపోయేదాన్ని మనము అగ్లూటినేషన్ అని అంటాము. సో ఈ అగ్లూటినేషన్ రియాక్షన్ వచ్చేసి మీరు చాలాసార్లు చూసింటారు. నథింగ్ బట్ బ్లడ్ యాంటీజన్స్. సో మనము బ్లడ్ టెస్ట్ చేస్తామా, సో బ్లడ్ టెస్ట్లో మనం ఆర్బీసీ మీద మనకు ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, సో మన ఆర్బీసీ మీద అంతా కూడా యాంటీజన్స్ అనేటివి ఉంటాయి. సో మనం తీసుకున్న కిట్ అంతా కూడా యాంటీబాడీస్ అనమాట. సో యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ డి అనేవి మనం తీసుకుంటాము. సో యాంటీజన్ రియాక్ట్స్ విత్ ద యాంటీబాడీ టు ఫార్మ్ ద అగ్లూటిన్స్. సో మీకు ఆల్రెడీ నేను బ్లడ్ టైప్స్ చెప్పేటప్పుడు చెప్తానమ్మా. సో అక్కడ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో ఈ అగ్లూటినేషన్ రియాక్షన్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టేసుకోండి, బ్లడ్ యాంటీజన్స్ అనమాట. సో మనం బ్లడ్ గ్రూప్ చేసే టెస్ట్ అంతా కూడా మనకు అగ్లూటినేషన్ రియాక్షన్స్, అది ఇది యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్సే అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాసివ్ అగ్లూటినేషన్. సో ఈ ప్యాసివ్ అగ్లూటినేషన్ అంటే నథింగ్ బట్ ఇది కూడా సేమ్ బ్లడ్ టెస్ట్ రియాక్షన్స్ లెక్కనే ఉంటుందమ్మా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక కెరియర్ పార్టికల్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సో కెరియర్ పార్టికల్ని తీసుకొని దీనికి మనము సాల్యుబుల్ యాంటీజన్ని అంటే యాంటీజన్స్ అనేవి డైరెక్ట్గా యాంటీబాడీతో రియాక్ట్ అవ్వకపోయినప్పుడు మనకు ఒక క్యారియర్ పార్టికల్ని తీసుకొని వాటికి మనం యాంటీజన్స్ అనేటివి కోట్ చేస్తాం. దాన్ని మనము కోటెడ్ పార్టికల్స్ అని అంటాము. ఈ కోటెడ్ పార్టికల్స్ అప్పుడు యాంటీజన్ డిటర్మినెంట్స్ అనేవి కనిపిస్తే అప్పుడు వెంటనే వెళ్ళి యాంటీబాడీస్ దాంతో ఫామ్ అయ్యి మనకు యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిపోయి మనకు అగ్లూటినేషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అగ్లూటినేషన్ ఇన్హిబిటర్స్ అంటే నథింగ్ బట్, సో ఈ ఇన్హిబిటర్స్ అంటే మనకు ఏంటి అంటే ఇక్కడ మనకు సో ఇక్కడ సేమ్ యాంటీబాడీస్ లెక్కనే ఉంటాయి. సో యాంటీజన్స్ అనేవి ఫస్ట్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా సెకండ్ టైం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ అయిపోయి మనకు యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ అగ్లూటినేషన్ ఇన్హిబిషన్స్లో మనకు ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్ అనేది ఒక కండిషన్ వస్తుందమ్మా. సో ఈ ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్ అనే కండిషన్ ఏంటి అన్నప్పుడు, ఒక మదరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు ఆ మదర్ది బ్లడ్ గ్రూప్స్ వచ్చేసి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి. ఒకవేళ ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, సో వాళ్ళ హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చిందనుకోండి. సో వాళ్ళిద్దరి వల్లనే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒకవేళ ఆ బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే, సో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే బ్లడ్ గ్రూప్ మీద ఆల్రెడీ బ్లడ్ గ్రూప్ యాంటీజన్స్ ఉంటాయని చెప్పినాను. సో ఇక్కడ బేబీది వచ్చేసి పాజిటివ్ బ్లడ్ గ్రూపు, మదర్ది వచ్చేసి నెగటివ్ బ్లడ్ గ్రూపు. సో ఆ యాంటీజన్ని డిటర్మిన్ చేసుకునే లోపలనే ఫస్ట్ పాప అనేది డెలివరీ అయిపోతుంటుంది. సో మనకు ఆ యాంటీజన్స్ అనేవి మన బాడీలో ఉండిపోతాయి. ఎప్పుడైతే మళ్ళీ తను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యిందో అప్పుడు కూడా బేబీ ఒకవేళ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే అప్పుడు ఆ యాంటీజన్స్ వెంటనే బేబీ యొక్క ఆర్బీసీ ఉన్న యాంటీజన్స్ మీద రియాక్ట్ అయిపోయి ఆ బేబీ అనేది చనిపోతుందన్నమాట. ఆ కండిషన్సే మనము ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్ కండిషన్స్ అని అంటాము. సో అగ్లూటినేషన్ ఇన్హిబిషన్ అంటే నథింగ్ బట్ ప్రొవైడ్ ద హై సెన్సిటివిటీ అసే ఫర్ ద స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ద యాంటీజన్స్. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద యాంటీజన్స్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ డిటెక్ట్ అవ్వవు అనమాట. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాంటీజన్స్ ఉన్నప్పుడు వెంటనే డిటెక్ట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ అంటే ఏంటి అంటే, లైసిస్ ఆఫ్ ద ఆర్బీసీ ఆర్ ద బ్యాక్టీరియా రిక్వైర్స్ ద సమ్ ఆఫ్ నాన్ స్పెసిఫిక్ అన్స్టేబుల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫ్రెష్ సీరం విచ్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంట్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక కాంప్లిమెంట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. ఆ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఆర్బీసీ ఆఫ్ ఏ షీప్ అంటే గొర్రె యొక్క రక్తాన్ని తీసుకొని యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిందో లేదో అనేది చూస్తామమ్మా. సో ఇక్కడ చూడండి, ఈ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్లో ఏమవుతుందంటే ఫస్ట్ సీరం విత్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, సీరం వితౌట్ యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. సో తర్వాత యాంటీజన్స్ బైండ్స్ విత్ ద యాంటీబాడీస్. సో ఇక్కడ వచ్చేసి యాంటీజన్స్ ఇక్కడ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి యాంటీజన్స్ వెళ్ళి బైండ్ అయిపోతాయి. సో ఇక్కడ యాంటీబాడీస్ లేవు కాబట్టి యాంటీజన్స్ అనేటివి బైండ్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము కాంప్లిమెంట్ నథింగ్ బట్ షీప్ బ్లడ్ని మనం ఇక్కడ యాడ్ చేసాము. ఈ షీప్ బ్లడ్ ఎవరికి వెళ్ళి అతుక్కుంటుందంటే యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఉన్న వాటిని మాత్రమే
అతుక్కుంటుంది అనమాట. సో అతుక్కున్నప్పుడు హీమోలైసిస్ ఆఫ్ ద బ్లడ్ అనేది జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక పెట్రీ ప్లేట్ తీసుకొని ఆ పెట్రీ ప్లేట్లో మనము సో ఇక్కడ ఫస్ట్ యాంటీబాడీస్ వేసినాము ఒక పెట్రీ ప్లేట్లో, ఇంకో ప్లేట్లో యాంటీబాడీస్ అనేటివి వేయలేదు. సో నెక్స్ట్ యాంటీజెన్స్ వచ్చేసి దీంట్లో ఈ ప్లేట్లో వేసినాము, ఆ ప్లేట్లో వేసినాము. సో ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫస్ట్ ప్లేట్లో ఫామ్ ఉంటుంది, ఎందుకంటే యాంటీజెన్స్ ఉన్నాయి, యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ప్లేట్లో యాంటీజెన్స్ ఒక్కటే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వదు. సో నెక్స్ట్ రెండిట్లో కూడా మనము షీప్ బ్లడ్ని కాంప్లిమెంట్గా యాడ్ చేస్తాము. సో రెండింటిని కాంప్లిమెంట్గా యాడ్ చేసినప్పుడు ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయింది కాబట్టి షీప్ బ్లడ్ యొక్క కాంప్లిమెంట్ వీటిని అతుక్కుంటాయి అనమాట. సో ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ షీప్ బ్లడ్ వాటిని అతుక్కోదు. సో తర్వాత ఇది అతుక్కుంది లేదనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ షీప్ బ్లడ్ అనేది లైసిస్ అనమాట, అంటే కట్ అయిపోతుంది. సో కట్ అయిపోయినప్పుడు మనకి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగింది అని తెలుసుకుంటాము. ఒకవేళ ఆ షీప్ బ్లడ్ వేసినట్టే ఉండి ఎటువంటి కటింగ్స్ అనేవి లేకపోతే అక్కడ మనకు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవ్వలేదు అని చెప్తాము. దిస్ ఈజ్ అ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియాక్షన్ ఇన్ ద యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. So next coming to the ELISA. ELISA is also one type of the antigen antibody reaction. So ఈ ELISA ఏంటి అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే, దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాం ఎంజైమ్ లింక్డ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు యాంటీజెన్ యాంటీబాడీకి మనం ఇక్కడ ఒక ఎంజైమ్ అనేది యాడ్ అవుతుంది. సో అక్కడ ఏమైంది, కాంప్లిమెంట్ అయింది, ఇక్కడ ఎంజైమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకు in 1971 enzyme labeled antigens antibodies were developed as a serological reagents. సో ఇవి వచ్చేసి మనకు 1971లో ఇక్కడ యాంటీజెన్స్ లేబుడ్ అంటే ఎంజైమ్ లేబుడ్ యాంటీజెన్స్ని ఎంజైమ్ లేబుడ్ యాంటీబాడీస్ని రెండింటిని కూడా సెరలాజికల్ అంటే ల్యాబొరేటరీలో మనకి ఇవి పర్ఫామ్ చేస్తున్నారనమాట. ఇవి వచ్చేసి వెరీ సింపుల్, ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ మనీ కూడా కొంచెం తక్కువనే అనమాట. సో ఇక్కడ మనము లైగండ్స్ అంటే ఎంజైమ్స్గా వేటిని యాడ్ చేయొచ్చు అంటే పెరాక్సిడేజెస్ని కానీ బీటా గ్లాకోసిడేసిస్ని కానీ ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ని కానీ మనం ఇక్కడ ఎంజైమ్గా యాడ్ చేయొచ్చు. సో ఎలిసా అనేది మనకు 3 టైప్స్ ఉంటుందమ్మా. 3 టైప్స్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎలిసా, శాండ్విచ్ ఎలిసా అండ్ ద కాంపిటేటివ్ ఎలిసా అనమాట. సో ఇండైరెక్ట్ ఎలిసాలో ఏం జరుగుతుందంటే యాంటీజెన్ కోటెడ్ వెల్స్ 96 వెల్ ప్లేట్ అనేది ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మనము కింద యాంటీజెన్స్ని వేసింటాము, తర్వాత వాటి మీద యాంటీబాడీస్ని వేసింటాము. సో తర్వాత మనము ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీని మళ్ళీ వేస్తామన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ ఎలా వేస్తున్నట్టు ఇవి వేటికి అతుక్కుంటాయంటే ఎప్పుడైతే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుందో వాటికి మాత్రమే ఈ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్ అనేటివి అతుక్కొని మనకు కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుందంటే అక్కడ మనకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది ఫామ్ అయింది. సో ఇటువంటి ఇలాగా చేసే ఎలిసాని మనము ఇండైరెక్ట్ ఎలిసా అని అంటాము. సో శాండ్విచ్ ఎలిసాలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మైక్రో టైటర్ ప్లేట్లో ఫస్ట్ వెల్స్లో మనము యాంటీబాడీస్ని వేసిస్తాము. సో తర్వాత మనకు యాంటీజెన్స్ టు బి మెజర్డ్, సో యాంటీజెన్స్ని యాడ్ చేసాము. తర్వాత మళ్ళీ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్ని మళ్ళీ వేసినప్పుడు అక్కడ కూడా మనకు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి వాటికి మళ్ళీ ఈ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్ అనేటివి ఫామ్ అయిపోయి వాటికి అటాచ్ అయిపోయి మనకు కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. కలర్ ఎగ్జిబిట్ చేస్తుందంటే మనకు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ శాండ్విచ్ ఎలిసా అని మనం ఎందుకు అంటున్నామంటే ఒక యాంటీజెన్ మధ్యలో ఉంది, పైన ఒక యాంటీబాడీ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ పైన ఉంది, కింద కోటెడ్ యాంటీబాడీస్ అనేటివి ఉన్నాయంటే శాండ్విచ్ అంటే నథింగ్ బట్ ఏంటి, 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యన ఒక కర్రీ పెడితే వాటిని మనము శాండ్విచెస్ అని అంటాము. సో ఇక్కడ మనకు ఎలా ఉంది, యాంటీజెన్ అనేది మధ్యలో ఉంది, పైన ఒక యాంటీబాడీ ఉంది, కింద ఒక యాంటీబాడీ ఉంది కాబట్టి వీటిని మనము ఏమంటారు శాండ్విచ్ ఎలిసా అని అంటాము. సో నెక్స్ట్ కాంపిటేటివ్ ఎలిసాలో మనం ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్యుబేట్ ద యాంటీబాడీ విత్ ద యాంటీజెన్స్ టు బి మెజర్డ్. సో ఇక్కడ యాంటీజెన్స్ యాంటీబాడీని రెండింటిని కలిపి వేసేసిన తర్వాత యాంటీజెన్ యాంటీబాడీ మిక్చర్ని మనము వెల్లో వేస్తాము. దీనికి ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ అనేది వేస్తాము. ఏవైతే యాంటీజెన్స్ని కోడ్ చేసుకొని యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుందో అవి వచ్చేసి ఇక్కడ మనకు యాంటీజెన్స్ వాటితో బైండ్ అయిపోయి మనకు కలర్ అనేది
ఎగ్జిబిట్ అవుతుంది. ఇక్కడ కాంపిటేటివ్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ వాటిని యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని ఫామ్ చేసుకుంటాయో వాటికే ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ అనేది బైండ్ అవుతుంది. అంటే ఒక కాంపిటీషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి వీటిని మనం కాంపిటేటివ్ ఎలిసా అని అంటాము. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద ఎలిసా ఇన్ ద యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. నెక్స్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ రియాక్షన్స్ చూడండి అమ్మా. సో ఈ ఇమ్యూనోఫ్లోరోసెంట్లో మనము ఇమ్యూనోఫ్లోరోసెంట్ డైస్ అనేటివి అంటే యూవీ లైట్, ఈ ఇమ్యూనోఫ్లోరోసెంట్ డైస్ని మనం యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే వీటిని యూవీ లైట్లో పెట్టామో మనకు అప్పుడు కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుందన్నమాట. దీన్ని వచ్చేసి కాన్సో ఇలెట్ 1942లో ఈ లేబుల్డ్ డైస్ని మనకు ఈ యాంటీబాడీస్కి కాంజుగేట్ చేసి మనకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరుగుతున్నాయా లేదా అనేది చూసినారన్నమాట. సో ఈ ఇమ్యూనోఫ్లోరోసెంట్ అంటే నథింగ్ బట్ ఈ రియాక్షన్స్లో మనకు ఫ్లోరోసెంట్గా మనము ఫ్లోరోసిన్ని యూజ్ చేయొచ్చు, ఫైకో ఎరిథ్రిన్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇమ్యూనోఫ్లోరోసెంట్ కాంపౌండ్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసుకొని ఇది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ఇమ్యూనోఫ్లోరోసెంట్ చూడండి, ఫస్ట్ మనం యాంటీజెన్స్ సెల్స్ విత్ ద మెంబ్రేన్ యాంటీజెన్స్, సో యాంటీజెన్స్ని ఫస్ట్ ప్లేస్ చేసినాము, తర్వాత యాంటీబాడీస్ అనేటివి వేసాము. యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి వెంటనే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రైమరీ యాంటీబాడీ నథింగ్ బట్ ప్రైమరీ యాంటీబాడీకి మనము ఈ ఇమ్యూనోఫ్లోరోసెంట్ డైస్ని యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసిన యాంటీబాడీస్ని మనము ఏదైతే యాంటీజెన్ యాంటీబాడీ మిక్చర్ ఉందో వాటిలోకి కంబైన్ చేసేస్తాము. ఈ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీస్ అనేటివి ఆ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి కంబైండ్ అయిపోయి మనకు ఒక కలర్ చేంజ్ అనేది వస్తుంది. సో రియాక్షన్ అనేది జరిగిందా లేదా అనేది వీటిని మనము యూవీ లైట్ కింద పెట్టి చూస్తే మనకు కలర్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తాము. ఏ వెల్స్ అయితే మనకు కలర్లోకి చేంజ్ అయినాయో అక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరిగింది, అందుకే అది కలర్ ఎగ్జిబిట్ అవుతుంది. ఎక్కడైతే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరగలేదో అక్కడ ఫ్లోరోసెంట్ డైస్ అనేటివి అతుక్కోవు, సో అక్కడ మనకు కలర్ అనేది ఎగ్జిబిట్ అవ్వదు. సో ఇలాగా మనము యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేటివి ఫ్లోరోసెంట్ డైస్ని యూజ్ చేసుకొని తెలుసుకుంటాం. సో ఇలా కంప్లీట్గా మనకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ని ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ ద్వారా, అగ్గ్లుటేషన్ రియాక్షన్స్ ద్వారా, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ రియాక్షన్స్ ద్వారా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే ద్వారా, నెక్స్ట్ ఫ్లోరోసెంట్ రియాక్షన్స్ ద్వారా మనము ఇట్లా 5 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ద్వారా మనకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ జరిగిన వాటిని మనం ఈజీగా ఈ టైప్స్లో మనం వాటిని ఐడెంటిఫై అనేది చేస్తాము. సో దిస్ ఈజ్ ద టాపిక్ అబౌట్ ద ఇమ్యూనాలజీ. ద హోల్ టాపిక్ ఆఫ్ ద ఇమ్యూనాలజీ ఈజ్ కంప్లీటెడ్ by today. Thank you.